ఒకప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు చివరిలో తిండి లేకుండా వేసుకోవటానికి బట్టలు కూడా లేని పరిస్థితిలో మరణించారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఖర్చుల కోసం సొంత ఆస్తులు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు. ఆ రోజులు వేరు. కానీ ఈ రోజుల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఆస్తుల విలువ ఎంతో తెలుసా మీకు? వాళ్ళ ఇంటిలో ఉండే కారు ఖరీదు చేయదు మన ఆస్తి మొత్తం కలిసినా కానీ. అటువంటి కార్లు ఎన్ని కార్లు ఉంటాయో మన అందరికీ తెలుసు. ఎక్కడ దాకా ఎందుకు, ఒకసారి మంత్రిగా పనిచేస్తే వాళ్ళ ఆస్తి విలువ ఎంతో తెలుసా? ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనం అమ్మో 50 కోట్ల 100 కోట్లు అనుకుంటున్నాం. కానీ వాళ్ళకున్న ఆస్తిలో వాళ్ళు ఖర్చు పెట్టేది కనీసం 1/4 వంతు కూడా ఉండదు. అటువంటి నాయకుల కోసం మనం ఈ రోజున రోడ్ల పడి కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? కులం అంటారు. కులం ఏంటి? మన సాటి కులస్తుల దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొని మళ్ళీ వాడికి ఇవ్వకుండా ఉన్నట్టు వాడు 1000 రూపాయలు ఇచ్చే వరకు మనం చావగొడతాడు. ఇంకెక్కడుంది కులం? పక్కింట్లో వాడు మన కులస్తుడైనా ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా ఒక 10 రూపాయలు సహాయం చేస్తాడా? కానీ అప్పుడు కులం గుర్తురాదు. రాజకీయాలు వచ్చినప్పుడే కులాలు గుర్తుకొస్తాయి, నాయకత్వాలు గుర్తుకొస్తాయి. నిజంగా నాయకత్వం అంటే ఏంటి? రోడ్డును పడి కొట్టుకోవటాలా? ఎవరితో తగాదాడుతున్నాం మనం? ఎవరి కోసం తగాదాడుతున్నాము? నిజంగా ఇదంతా పరిపాలన కోసం జరిగేదేనా? ఒక మంత్రి ఇంట్లో పెంపుడు కుక్క ఖర్చు మన లాంటి పేద కుటుంబాలు, అంటే మన సామాన్య కుటుంబాల ఖర్చు 10 కుటుంబాలు వెళ్ళిపోతాయి. ఒక పెంపుడు కుక్క ఖర్చుతోటి 10 కుటుంబాలు గడిచిపోతాయి. అటువంటి నాయకులు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఇంత అలజడి సృష్టించుకోవడం, జీవితాన్ని పాడు చేసుకోవడం అవసరం? ఒక్కసారి ఆలోచించండి.